వచ్చావా? నీ గురించి ఎదురు చూస్తున్నాను. అసలు నువ్వెందుకు నా జీవితం నాశనం చేశావు? అసలు నేను మాట్లాడుకో. ఇలా రా. వదినా, చెయ్యొద్దు. ఏంటి నా గురించి చెప్పేస్తావా? ఎవరికి చెప్తావు? మీ అమ్మక, మీ నాన్నక, లేదా మీ అన్నయ్యక? ఎవరికి చెప్తావు? నువ్వు ఎవరికి చెప్పినా రిజల్ట్ ఒక్కటే అమూల్య. ఎవ్వరూ నన్నేమీ చేయలేరు. ఏంటి శశి, ఏమైంది? ఏమయ్యిందా? మనమందరూ సిండికేట్ అయ్యి తనని మోసం చేశామని, ఆ ఫ్యామిలీని నాశనం చేయాలనుకున్నామని అమూల్యకి అర్థమైపోయింది. ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పాలని చాలా ఆవేశంగా వెళ్తుంది. ఎంత ధైర్యమే నీకు? మా గురించి చెప్తావా? నువ్వు నోరు విప్పితే ఏం జరుగుతుందో తెలుసా నీకు? మీరు ఆగండి అంకుల్, నేను మాట్లాడతాను. చూడు అమూల్య, ఈ ఆటలో నువ్వు కేవలం ఒక పావువి మాత్రమే. చెస్ట్లో ఉండే పావుని ఎటు కదిపితే అటు కదలాలి. చంపమంటే చంపాలి, చావమంటే చావాలి. నీ పని అంతవరకే. నా టార్గెట్ వేరు. అనవసరంగా నువ్వు నాకు టార్గెట్గా మారకు. నిజాలు తెలిసాయి కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు. నిజం బయటికొచ్చిందంటే దారుణంగా దెబ్బతినేది నీ జీవితమే. గుర్తుంచుకో. నువ్వెంత దుర్మార్గంగా మారిపోతావని అస్సలు అనుకోలేదు వదినా. వీళ్లతో చేతులు కలిపి నా జీవితాన్ని, మా ఫ్యామిలీని నాశనం చేస్తావా? నాకేం జరిగినా పర్వాలేదు, నా ఫ్యామిలీకి నీ వల్ల నష్టం రాకూడదు. ఇప్పుడే ఈ విషయం మా ఇంట్లో చెప్తాను. ఆగో. నా గురించి నీకింకా పూర్తిగా తెలీదా మూల్య? నువ్వు గడప దాటి అడుగు బయట పెట్టావంటే ముందు పోయేది మీ అమ్మ ప్రాణం. ఏంటి అలా చూస్తున్నావు? తను చెప్పింది నిజమే. మీ సీత వదినికి యాక్సిడెంట్ చేయించింది ఎవరనుకున్నావు? ఇదిగో ఈ శశిరేఖే. ఆ రోజు మీ అమ్మగారు కాలు జారి కింద పడిపోయారు కదా, అది కాలు జారడం కాదు, జారేలాగా తోసేశారు. ఆ పుణ్యం కూడా ఇదిగో మీ శశిరేఖ వదిందే. నిజంగానా? మీ ఆదిత్య అన్నయ్యని బయటికి పోయేలా చేసింది. ఇప్పుడు మీ రామన్నయ్యని బయటికి పంపించబోయేది కూడా నేనే. ఇప్పుడు నువ్వు సైలెంట్గా లేకపోతే మీ అమ్మ నాన్నల్ని పైకి పంపించేస్తా. ఎందుకు ఎందుకు మా మీద నీకంత కక్ష? ఎందుకు మా మీద అంత పగ పెంచుకున్నావు? నీకు ఏం ద్రోహం చేశాం? చూడు, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ప్రతి రీజను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి ఇప్పటికే నీకు చాలా తెలిసి ఉంటుంది. నువ్వేదైనా తొందరపడి నోరు జారావంటే మొత్తం మీ ఇల్లు శ్మశానమైపోతుంది.